వెల్కమ్ టు న్యూటివి తెలుగు. మెట్రో ఛార్జీలను పెంచాలి, నష్టాలను భర్తీ చేసుకోవాలి అని అనుకున్న ఎల్ఎన్టీ వ్యూహం బెడిసికొట్టింది. ప్రయాణికులపై పడుతున్న భారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఒత్తిడికి మెట్రో నిర్వహణ సంస్థ తలొగ్గింది. అనుకున్నట్లుగా పునరాలోచన చేస్తున్నట్లుగానే పెరిగిన ధరలలో 10% రాయితీ ప్రకటించింది. ₹2 నుంచి ₹15 పెంచింది. కానీ కొత్తగా సవరించిన ధరల్లో 10% రాయితీ ఇస్తున్నట్లుగా ఈ మేరకు ఎల్ఎన్టీ ఎండీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి ధరలు పెంచాలని ప్రతిపాదనను 2023లోనే చేశామంటూ చెప్పుకొచ్చిన ఎల్ఎన్టీ ఆ సమయంలోనే మెట్రో ఛార్జీలను పెంచేందుకు బీఆర్ఎస్ ఆమోదించలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఈ నిర్ణయం అమలుకి తీసుకొచ్చింది. అయితే ధరల పెంపుపై ఎలాంటి కసరత్తు చేయకుండా కేవలం జనాలపై భారం మోపేలా ధరలు నిర్ణయించడంతో బీఆర్ఎస్ ఒత్తిడి పెంచింది. దీనిపై తీవ్రంగానే స్పందించిన నగర ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసింది. దీంతో దిగొచ్చిన సర్కారు ప్రజా వ్యతిరేకత పెరగక ముందే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నెల 17 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రావడంతో కనిష్టంగా ₹2, గరిష్టంగా ₹15 భారం పడింది. దీనిపై సామాన్య మెట్రో ప్రయాణికులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున మెట్రో ముట్టడి ఆందోళనలకు పిలుపునివ్వగా లోపభూయిష్టంగానే ఉన్న ఛార్జీల సవరణ ప్రతిపాదనలపై కాంగ్రెస్ సర్కారు కూడా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు సవరించిన కొత్త ఛార్జీలపై 10% రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించి పొంగు మీద నీళ్లు చల్లే ప్రయత్నం అయితే చేసింది. దీనికి తగినట్లుగానే ఎల్ఎన్టీ విడుదల చేసిన పత్రిక ప్రకటన కూడా సందేహంతోనే ఉండటంతో అసలు పెంచింది ఎంత, రాయితీ ఇచ్చింది ఎంత, రాయితీ పోను వాస్తవ ధర ఎంతనేది ఇప్పుడు కొత్త ధరలు అమల్లోకి వచ్చేంత వరకు తెలిసేలా లేదు.